హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? ఓకే. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందో లేదో కూడా తెలియదు వాళ్ళ మీద. సో బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదో తెలుసుకోవాలని నాకు మీరు కాల్ చేయండి. ఓకేనా? సో ఇంకా విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, ప్రేమికుల మధ్య గొడవలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మీ ఎనర్జీ మీరు చెక్ చేసుకోండి అని చాలాసార్లు చెప్తున్నాను. మీ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది? ఓకేనా? సో ఎప్పుడు కూడా మన ఎనర్జీ మనం చెక్ చేసుకోవాలి. సరేనా? ఓకే. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? సరే. ఇంకా మీ పార్ట్నర్ నేమో, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే నాతో మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. ఓకేనా? స్టార్టింగ్ ఎవరు పేమెంట్ చేసి నాతో మాట్లాడదు, మాతో మాట్లాడిన తర్వాతే పేమెంట్ చేయండి. ముందే పేమెంట్ చేస్తున్నారు కొంతమంది. సరేనా? ఓకే. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకే. ది ఎంపరర్, 4 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ది మూన్ కార్డ్, ది హెర్మిట్ కార్డ్, 8 ఆఫ్ స్వార్డ్స్, ది టవర్, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది, మీ పార్ట్నర్ ఇక్కడ ఉన్న ఎనర్జీస్ వచ్చేసి ఏంటంటే, మీ పార్ట్నర్ అయితే మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా ఉండాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక్కడ క్లియర్గా ఎనర్జీస్ ఇవే కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, అంటే పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు, తను బ్లాక్లో పెట్టలేదు, కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు, పైగా కమ్యూనికేషన్ లేదు. సరికదా? అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు. సో తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ మీ పార్ట్నరు యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే మీ పార్ట్నర్కి యాటిట్యూడ్ ఎక్కువ కదా. చూడండి, ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, ఈగో ఎక్కువ కదా. ఆడ ఏం లేకపోయినా వీటికైతే ఏం తక్కువ లేదు. ఓకేనా? ఈగో మెంటాలిటీకి అయితే ఏం తక్కువ లేదనమాట. సో అంటే మీరు మీ పార్ట్నర్కి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, బట్ ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లే వాళ్ళకి. ఇప్పుడు మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టేటస్లు కావచ్చు, మీ డీపీలు కావచ్చు కనబడట్లేదు. సో పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఓకేనా? సో మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఏం జరుగుతుందంటే సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది. ఇంకా వచ్చేసి సో ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు, కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీరు తనను స్టాక్ చేస్తున్నారు. ఓకేనా? సో డెఫినెట్గా అంటే ఇక్కడ చూడండి. సో కానీ అటు నుంచి ఒక మెసేజ్ ఉండదు, ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు, అలా ఉండేది పాస్ట్లో.
అంటే అంటే చూసి 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 వెక్స్ అయిపోయారు. సో బ్లాక్లో ఉన్న అన్బ్లాక్లో ఉన్న ఒకటే. సో చూసి చూసి వెక్స్ అయిపోయారనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా మీకు నచ్చని ఫొటోసు, నచ్చని పనులు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, మీరు లేకపోయినా, మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు, చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు. ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్తో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు, మీకు ఇంకా కోపం వచ్చేటట్లు, మీరు ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేటట్లు మిమ్మల్ని ఉడికించారు మిమ్మల్ని పాస్ట్లో. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే నా ఇంట్యూషన్కి పిక్చర్కి ఇలాగే కనబడుతుంది. సో రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. సో మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తూ అంటే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా ఏమంటారు సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, సొల్యూషన్ ఆలోచించడానికి తనకి ఇంకా కొంత టైం కావాలంట. ఓకేనా. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అవి తను అవి తన వర్క్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్ విషయంలో కావచ్చు, సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాటన్నిటినీ ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత నేను వీటి కోసం సొల్యూషన్ వెతుకుతున్నానని ఆ టైంని తను ఆలోచిస్తున్నారన్నమాట డెఫినెట్గా. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఏంటంటే మన ఇద్దరి మధ్య ఇలా ఎండు కావాలనేది నాకు నచ్చలేదు. ఇలా ఎండు కావాలని నేను అనుకోవట్లేదు, నేను కోరుకోవట్లేదు. సో మన ఇద్దరి మధ్య అంటే నేను ఆలోచిస్తున్నాను మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను, ఎలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఇక్కడ. ఓకేనా. ఇంకా వచ్చేసి అంటే మీరు ఈ రిలేషన్ని గివప్ చేసేసారు తన దృష్టిలో. ఈవెన్ మీరు కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు. చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా ఏమంటారు అప్లోడ్ చేస్తున్నారన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే మీలో కలిగిన చేంజ్ యాటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోవాలనేది మీ ఉద్దేశం అన్నమాట. అంటే మీరు చేసింది చాలు, వాళ్ళు మిమ్మల్ని చేయాలి, మీరు పడ్డ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి. నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేసేలాగా చేస్తా, నా యాటిట్యూడ్ ఏంటి, నా వాల్యూ ఏంటి అని తెలిసేలాగా చేస్తా, తను లేకపోయినా సరే నా లైఫ్ని నేను హ్యాపీగా బిందాస్గా లీడ్ చేస్తా అని చూపించాలనే యాటిట్యూడ్లో మీరు బ్లాక్లో నుంచి ఓపెన్ చేసి స్టేటస్ పెడుతున్నారు. వాళ్ళు కుళ్ళుకునేలా చేస్తున్నారు మీరు. ఓకేనా. అంటే మీరు ఒక హై ఎనర్జీలో ఉన్నారన్నమాట. సో వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్. మీరు ఎన్నిసార్లు క్షమించుంటారు, అవునా. సో అదే రిపీట్ చేస్తూ వచ్చారు కదా, వాళ్ళు మారలేదు కదా, ఇక మీదనైనా ఎలా మారుతారని మీరు అనుకుంటారు అన్నమాట ఇట్లా. సో అంటే ఇక మీద వాళ్ళలో మార్పు అనేది రాలేదు, ఇక మీదనైనా ఎలా మారుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా వీళ్ళు మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఎప్పుడు డబ్బు అని చెప్పేసి ఒక లావిష్నెస్ కోసమే పాకులాడారు తప్ప మీకు ఒక ఇంపార్టెన్స్, మీకు ఒక టైం అనేది ఇవ్వలేదు వీళ్ళు. నాలో ఇక్కడ చూడు ఆల్రెడీ ఉన్న నాశనమయ్యే లక్షణాలను అన్నిటినీ నన్ను నేను మార్చుకుంటున్నాను, నీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే మారాలనుకుంటున్నాను, నా లైఫ్ మొత్తం నీతో లీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో అలవాట్లు అన్నీ నేను మార్చుకోవాలనుకుంటున్నాను, రోజుకి మార్చుకుంటున్నాను కూడా నీకోసం. అంటే వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా. వీళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. మీకు మీ వాల్యూ ఏంటనేది వీళ్ళకి తెలిసి వచ్చింది. అంటే వీళ్ళు నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట చెప్పు అని వీళ్ళు చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్స్ మీకోసం. డెఫినెట్గా వీళ్ళు మిమ్మల్ని ఇప్పుడు కోరుకుంటున్నారు, మీరు కావాలనుకుంటున్నారు వీళ్ళు.
ఓకేనా. మీరు పక్కన ఉన్నప్పుడు మీ వాల్యూ తెలిసి రాలేదు, చాలా టాక్సిక్గా బిహేవ్ చేశారన్నమాట. ఓకేనా. సో కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకేనా. సో నేను రాశుల పరంగా కూడా చెప్తాను. కర్కాటకం, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు, ఇంకా వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 16, నెంబర్ 5, నెంబర్ 21, నెంబర్ 32, నెంబర్ 9, నెంబర్ 18, నెంబర్ 16, నెంబర్ 4 ప్రామినెంట్గా ఉంది. సో ఇవి వచ్చేసి నెంబర్స్. మరి ఈ నెంబర్స్ ఏంటంటే ఇది మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. ఓకే అండి. మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్. మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.